ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. ఇప్పుడైతే నేను ఈ డ్రెస్సులు అయితే కుడుతున్నా ఫ్రెండ్స్. లాంగ్ ఫ్రాక్లు. వీటిల్లో ఇదైతే కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను. మొత్తం ఒకే మోడల్ అనమాట. ఈ 3 అంటే ఈ 4 ఒకే మోడల్ బట్టి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో టైలర్ సుమా ఛానల్ పెడతాను చూడండి. కుట్టాక డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను, ఓకేనా? అవి పండగ అనమాట. కాకపోతే 4వ తారీఖుకి పంపించాలి. 4వ తారీఖు అంటే చాలా రోజులు ఉంది కానీ చెప్పేసి నేనైతే అనుకొని వదిలేసాను అనమాట. తీరా చూస్తే 4వ తారీఖు వచ్చేసింది. అలా భలే ఫాస్ట్గా వచ్చేసింది అనమాట. ఇంకా తప్పదని చెప్పేసి ఒకే రోజు స్టిచ్ చేద్దామని చెప్పేసి వాటిని అయితే మొదలు పెట్టేశాను. తెచ్చాక 3 రోజులు కుట్టాను అనమాట నేను. చూడండి, ఫస్ట్ అయితే ఎల్లోది కుట్టాను అనమాట. ఇది 10 సంవత్సరాల పాపకు అనమాట. స్టిచ్చింగ్ అయితే ఇలా ఉంది. మామూలుగా అయితే అన్నీ ఒకే రకంగా కుట్టానండి. ఎందుకంటే మోడల్ అన్నీ ఒకే రకంగా, పిల్లలందరూ ఒకే రకంగా వేసుకోవాలని చెప్పేసి ఒకే రకంగా అయితే స్టిచ్ చేశాను. వెనకైతే థ్రెడ్స్ పెట్టాలి. ఇప్పుడైతే ఇదైతే కుట్టాను ఎల్లో కలర్ ఫస్ట్. తర్వాత మళ్ళీ వచ్చేసి నేను గోల్డ్ స్పాట్ కలర్ అయితే కుట్టానండి. కుట్టాక ఏది బాగుందో మీరే చూసి చెప్పండి. నిజంగా నాకైతే అన్ని కలర్స్ అయితే బాగున్నాయి. చూడండి, ఇది కుట్టాను. తర్వాత వచ్చేసి ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. ఇది 8-9 సంవత్సరాల పిల్ల, అంటే దానికన్నా ఇది కొంచెం చిన్నదనమాట ఫ్రాక్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక డ్రెస్ అయితే కుట్టాను అనమాట. ఇప్పుడు ఇది కుట్టాలి. దాని తర్వాత కుడతా. ఫస్ట్ అయితే ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టడానికి అయితే ఇదైతే కుడుతున్నా ఫ్రెండ్స్. ఇది కుట్టాక దీన్ని వీడియో అయితే తీస్తాను. వాటి రెండింటిని అయితే తీయలేదులే కానీ ఇదైతే తీస్తాను. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను టైలర్ సుమా ఛానల్లో పెడతాను చూడండి, ఓకేనా? ఇది కూడా కుట్టాక చూపిస్తాను. తీసుకొచ్చిన దగ్గర నుంచి రోజు కూడా కుడితే అయిపోయేది కదా, ఒకే రోజు ఎందుకు ఇలా కుట్టుకోవడం అనుకుంటున్నారా? నిజంగా ఫ్రెండ్స్, అలాగే అనిపించింది నాకు కూడా. రోజు కూడా స్టిచ్ చేద్దామని చెప్పేసి అలా అయితే అనుకుంటా కానీ అలా కుట్టలేను అనమాట. ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన డేట్కి ఒక్కరోజు ముందే కుట్టిస్తాను నేను ఎప్పుడైనా సరే. మిగతా రోజులు ఏదో పని పెట్టుకునేదను, ఆ పనిలో సరిపోయిద్ది. వాళ్ళు చెప్పిన డేట్ ఇంకా ఉంది కదా, ఆ రోజు స్టిచ్ చేయొచ్చులని నా మీద నాకు బాగా నమ్మకం అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా కుట్టగలుగుతాను అని. చేయలేను అనుకుంటే ఇంకా చేయలేనండి. ఖచ్చితంగా చేస్తాను అనుకుంటే నైట్ నిద్రపోకుండా వాళ్ళ పని అయితే పూర్తి చేసేస్తాను ఎక్కువ శాతం. నేనైతే చాలా వరకు ఇలాగే, అంటే వాళ్ళు 4వ తారీఖు చెప్పారంటే నేను 3వ తారీఖే స్టిచ్ చేస్తాను. నేనే అలాగ ఉన్నాను, టైలర్స్ అందరూ అలాగే ఉన్నారు నాకు తెలియదు కానీ నేనైతే అలాగే కుట్టేస్తాను అనమాట. ఫైనల్గా అయితే అది కూడా కుట్టాను కదా. ఇదైతే కుట్టట్లేదు, జస్ట్ ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రిల్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేయడానికి అని చెప్పేసి. దాని తోడు దానికి పైకి బాడీకి అయితే లైనింగ్ దొరకలేదండి. నేను కింద వరకే తీసుకొచ్చాను. అందుకని చెప్పేసి నాకైతే ఈ వీడియోలో ఇదే అందంగా కనిపించింది అనమాట. నాకు బాగా నచ్చింది. ఇదైతే తెచ్చుకుందాము అనుకుంటున్నాను నేను, చీర లెక్క. ఎలాగైతే సాయంత్రానికి 3 డ్రెస్సులు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా ఒక్క డ్రెస్ అయిపోయింది. ఎందుకంటే దానికి బాడీకి లైనింగ్ అయితే దొరకలేదు, కరెక్ట్ మ్యాచింగ్ అయితే దొరకలేదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ పక్కనే ఉంటాయని చెప్పేసి తెచ్చుకోలేదు. అక్కడ కూడా దొరకలేదు. దానికి బాగా కష్టమైపోయింది ఆ లైనింగ్. ఇంకా సరేలే అని చెప్పేసి అదొక్కటి ఆపాను ఫ్రిల్స్ పెట్టి. చూశారు కదా, మొత్తంలో ఏ కలర్ బాగుందో కామెంట్ చేయండి, ఏ డ్రెస్ బాగుందో కూడా కామెంట్ చేయండి. రెడ్ కలర్ డ్రెస్ అయితే నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను చూడండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. కుట్టాక ఇది నచ్చింది అనమాట. ఇదే పెడితే బాగుండేది అనిపించింది కానీ కట్ చేసి కుట్టేశాను అనమాట వీడియో తీయకుండానే. అంటే ఒకే మోడల్ కదా అని చెప్పేసి. నిజంగా వీడియోలో అంత కాంతిగా కనిపిస్తుంది అంటే అంత కాంతిగా కనిపిస్తుంది. రియల్ కూడా అంతే బాగుందండి. కాకపోతే రెడ్ మీద నాకు బ్లూ కలర్ ఉండేసరికి బాగా నచ్చింది అనమాట. ఇది కూడా బాగుంది చూడటానికి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. ఆ రోజు నవరాత్రులు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. ఇది నైట్ పూట ఫస్ట్ రోజు కదా, త్రిపుర సుందరి దేవి అవతారం అంట ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు ఇప్పుడే పూజ అయిపోయింది. నేను పక్కింట్లోకి అయితే తాంబూలానికి వెళ్తున్నాను. ఆంటీ వాళ్ళైతే చదవటం మొదలు పెట్టారు. నేనైతే ఇంకా వెళ్ళలేదు అనమాట. అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. ఇంకా నేను వంట చేసేసి వెళ్తున్నాను అనమాట దిగి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిద్దని చెప్పేసి నేనైతే ఇంట్లో వంట చేసి అక్కడికైతే బయలుదేరాను. నేను వెళ్ళేసరికి వాళ్ళైతే స్టార్ట్ చేశారు, చూసేయండి. రక్తబీజుని హసమార్చి రమ్యకవర్ధిని వైనావు కార్తికేయుని మాధవుగా
నేను వీడియో తీస్తుంటే కూడా పట్టించుకోకుండా బాగా సిన్సియర్గా చదువుతున్నారనమాట వీళ్ళంతా. అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళి కూర్చొని చదివాను కాసేపు. దేవీ నవరాత్రులు కదా, మేము కార్తీక మాసంలో శ్రావణ మాసంలో ఇలా నవరాత్రులలో రోజుకు ఒక ఇంట్లో అయితే పెట్టుకొని చదువుకుంటాం. ఇలా ఇది ఫస్ట్ రోజు ఐమాంటి వాళ్ళ ఇంట్లో అయితే చేశారు. రేపు సెకండ్ రోజు అంటే మన ఇంట్లో అనమాట. ఈరోజు నేను వాయిస్ చెప్తుంది ఈరోజే కాబట్టి ఈరోజు నైట్ అయితే మన ఇంట్లో అండి. మన ఇంట్లో కూడా ఎలా చేసుకుందాం అనేది నేనైతే వీడియో తీసి పెడతాను. ప్రసాదాలు అవన్నీ అయితే నేనే చేస్తానండి. నువ్వు చేసుకోక మేము వచ్చి చేసామా, మా ఇంట్లో మేమే చేసుకుంటున్నాం కదా అనుకుంటారా? ఏదో చెప్పానులేండి మామూలుగా మాట వరుసకి. మీరు వచ్చి ఎందుకు చేస్తారు, చేస్తే బాగానే ఉండిద్ది, ఏదో ఆశ చెప్తే వచ్చి చేస్తారని. కానీ రారు కదా, అందుకే చెప్తున్నాను నేనే చేసుకుంటానని. మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది. ఆరతి అయితే ఇస్తున్నారనమాట ఆంటీ గారు. యోగేంద్ర హృదయాలంబో కేటి మాతల్లి మీనలు మీకు మాతల్లి కాదులకు నీరాజాల నీరాజనం భక్తి తారాల నీరాజనం మనుజాని హృదయాల తిమిరాలు సమయించు మాతల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరాలు మా తల్లి కుంకుమకు నీరాజనం నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరదేవి అవతారం కదా, అందుకని అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే ఇష్టం అంట. అదే చేసి ఆంటీ అయితే అక్కడ ప్రసాదం కింద పెట్టిందనమాట నైవేద్యం అమ్మవారికి. వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తాంబూలం అవి కూడా పక్కనైతే రెడీ చేసిందనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు కుంకుమ అన్నీ పెట్టేసి, అంటే ఫస్ట్ అయితే బొట్టు కుంకుమ గంధం అయితే పెడతారనమాట. తర్వాత కాళ్ళకైతే పసుపు రాస్తారు. అంటే మంచిదనమాట, ఇంటికి వచ్చిన ముత్తైదుకి కాళ్ళకి పసుపు అన్నీ రాసి పెడితే. కొంతమంది రాయించుకోరు, కానీ రాయించుకుంటే చాలా అంటే చాలా మంచిదని ఆంటీయే చెప్పింది. అందుకని చెప్పేసి రాయించుకున్నాను నేను. ఆంటీ వాళ్ళు కూడా రాయించుకున్నారనమాట. అందరికైతే బాగా ఓపికగా రాసిందనమాట వచ్చిన వాళ్ళందరికీ. ఎందుకంటే పసుపు రాసిన పుణ్యమే మనం రాయించుకున్నా మంచిదండి. అందుకని చెప్పేసి అందరైతే రాయించుకొని నేను కూడా రాయించుకున్నాను కదా. ఇంకైతే తాంబూలం తీసుకొని కాసేపు అయితే అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. రేపు మా ఇంట్లో రండి అని చెప్తుంటే, రేపు మా ఇంట్లో రండి అని చెప్పేది ఏంది, క్లారిటీగా చెప్పాలి అని అంటున్నారనమాట. నన్ను ఏడిపిస్తున్నారు. అంటే మనకి అంత క్లారిటీ చెప్పడం రాదని వాళ్ళ ఫీలింగ్ అనమాట. నేను చెప్పాను ఫ్రెండ్స్, అందరికీ ఆల్రెడీ అదే కదా అర్థమవుతుంది కదని చెప్పాను. అలా కాదు, రేపు మా ఇంటికి తాంబూలానికి రండి అని క్లియర్గా చెప్పాలంట. అందుకే అలాగే క్లియర్గా చెప్పాను. చెప్పేసి కాసేపు కూర్చున్నాం అనమాట. ఆంటీ అయితే పలహారం కింద కొబ్బరి వడపప్పు పానకం అయితే ఇచ్చింది. తర్వాత తాంబూలాలు అయితే ఇచ్చిందనమాట వెళ్ళిన వాళ్ళందరికీ. మళ్ళీ వేసినట్టు మేమైతే వాళ్ళ పిల్లల ఫోటోలు చూసుకుంటూ నవ్వుకుంటున్నాం. అంటే ఎప్పుడో కదా కనిపించేది, మళ్ళీ కనిపించారు కదా, ఎలా ఉంది వాళ్ళ మనవరాలని చూపించిందనమాట. వాళ్ళ మనవరాలు అయితే బాగా క్యూట్గా బాగుంది, కృష్ణుడి వేషం వేశారనమాట. అదే నాకు చెప్పొచ్చుగా, నేను వీడియో తీసుకునేదాన్ని అని చెప్తున్నాను అనమాట ఆంటీకి. మొత్తానికైతే ఇలా అందరం కలిసి కాసేపు అయితే మాట్లాడుకున్నాం. తర్వాత అయితే ఇంకా ఆంటీ తాంబూలం ఇచ్చింది. నేను కూడా తాంబూలం తీసుకుని ఇంటికైతే వచ్చేసాను అనమాట. తాంబూలం కింద ఆంటీ పొంగళ్ళు గుగ్గిళ్ళు అరటిపండు అయితే ఇచ్చిందనమాట. ఇంటికి తీసుకురాగానే మా పిల్లలు, వాళ్ళకి ఆ గుగ్గిళ్ళు అంటే ఇష్టం, పొంగల్ అంటే ఇష్టం లేదు, అవే తినేశారు. ఈరోజు సాయంత్రం అయితే మన ఇంట్లో లలిత చదివేది మన ఇంట్లో అనమాట. శుక్రవారం కలిసి వచ్చిందని మన ఇంట్లో అయితే పెట్టాను. ఓకేనా, బాయ్.